భర్త భర్త దగ్గర ఉన్న లేనిదేంటి, వాళ్ళ దగ్గర ఉన్నదేంటి? ఈ ఆడముండలకి వాళ్ళని మోసం చేస్తే పుట్టగతులు ఉండవు, పురుగులు పడి సస్తారు. ఒకడు షాపింగ్ తీసుకుని వెళ్తాడు, ఒకడు సినిమాకి తీసుకుని వెళ్ళడానికి కావాలి నీకు, ఒకడు అవుట్డోర్ తీసుకుని వెళ్ళడానికి కావాలి, ఒకడు ఫారెన్ తీసుకుని వెళ్ళడానికి కావాలి, ఒకడు ఇల్లు కొని ఇవ్వడానికి కావాలి, ఒకడు కారు కొని ఇవ్వడానికి కావాలి. ఆ కోరికలతో బలిసి మదమెక్కి కొట్టుకొని సస్తున్నారు. ఆమె లిస్ట్లో 6 అనుకుంటా, 6 అనే మనం అనుకుంటున్నాము. ఇంకా ఎంతమంది ఉన్నారో బయటపడాలి కదా. చాలా 6 మంది చాలా, ఇంకా వేసుకో ఎంతమంది, 100 మందితో ఉండు నువ్వు. కానీ చూడమ్మా, ఇలాంటి వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోండి, దయచేసి పెళ్ళిళ్ళు చేసుకోవద్దండి, పెళ్ళి మాత్రం చేసుకోవద్దండి. మీరు ఎంతమందితో అయినా కులకండి, ఎంతమందితో అయినా సంబంధాలు పెట్టుకోండి, కానీ పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లల్ని కానీ ఆ పిల్లల జీవితాలు కూడా నాశనం చేస్తున్నారు కదా. అది సమాజం ఎక్కడికి పోతుంది? మీకు ముందే చెప్పా, బ్రహ్మం గారు రాసి పెట్టారు, ఏమేమి రాసి పెట్టారో కరెక్ట్గా అదే జరుగుతుంది. 2020లో కోరంగి రోగం వచ్చి 1,000,000 మంది పోతారు అన్నారు. అంటే కరోనా 1,000,000 మంది కంటే ఎక్కువే పోయారు, కోట్లు పోయారు. 2020 నుంచి మనకి స్టార్ట్ అయింది, ఇంకా 2026లో ఇవే చావులు. మొత్తము చూస్తున్నారుగా. మంగ్లీది మన అశ్వు రెడ్డినా ఎవరు ఆమెది, మరి ఇంకా ఆమె ఎవరు, విష్ణుప్రియ. ఒక్కొక్కరు ఇలా దిగజారి డబ్బుల కోసమే దిగజారుతున్నారు. నేను ఒకటే సిగ్గు విడిచి చెప్పాలంటే, ఒక ఆడపిల్లగా నేనేం చెప్తున్నానంటే, పైసామే పరమాత్మ. ఈయన సంపాదించేది 2 లక్షలు ఆమెకు సరిపోవట్లేదు. ఏంటంటే ఆమెకి భర్త దగ్గర ఉన్న లేనిదేంటి, వాళ్ళ దగ్గర ఉన్నదేంటి? ఈ ఆడముండలకి నేను సిగ్గు వస్తుంది నాకు చెప్పడానికి. సిగ్గుండాలమ్మా, సిగ్గుండాలి. వాళ్ళ దగ్గర ఏమైనా స్పెషల్ ఉంటుందా? మీరు 6 మందిని 10 మందిని భలే మెయింటైన్ చేస్తున్నారు. ఎట్లా మెయింటైన్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లా. వాళ్ళ దగ్గర ఎంత బలం వస్తుందో నాకు అర్థం కావట్లా. మరమనుషులా వీళ్ళేమన్నా? చండాలంగా చెప్పుకోవాలంటే, గలీజ్గా చెప్పుకోవాలంటే, నాకు ఇన్ని రోజులు ఎంతో రెస్పెక్ట్ ఇచ్చి ఎంతో మంచిగా ఇదిగా మాట్లాడాను నేను, మర్యాద ఇచ్చి. కానీ ఇప్పుడున్న జనరేషన్ ఎట్లుందంటే, చెడగొట్టేది ఆడవాళ్ళు మగవాళ్ళని 100% నేను రాసిస్తా. ఎందుకు? మనము చనువిస్తే ఒకడు కాదు, ఒకడు షాపింగ్ తీసుకుని వెళ్తాడు, ఒకడు సినిమాకి తీసుకుని వెళ్ళడానికి కావాలి నీకు, ఒకడు అవుట్డోర్ తీసుకుని వెళ్ళడానికి కావాలి, ఒకడు ఫారెన్ తీసుకుని వెళ్ళడానికి కావాలి, ఒకడు ఇల్లు కొని ఇవ్వడానికి కావాలి, ఒకడు కారు కొని ఇవ్వడానికి కావాలి. ఎందుకంటే ఇంతమందిని మెయింటైన్ చేస్తే అన్నీ వస్తాయి, కానీ ఒక్కడిని మెయింటైన్ చేస్తే చిప్ వస్తుంది, చేతికి ఏమొస్తుంది? చిప్ వస్తుంది. అందుకే మీరు మంచిగా మెయింటైన్ చేస్తున్నారమ్మా. గోల్డ్ కొనిచ్చేవాడు ఒకడు, ఇంత 10 మందిని 20 మందిని మెయింటైన్ చేసుకొని వాళ్ళ ఆస్తులు మీరు రాపించుకొని మీరు బాగుపడుతున్నారే. పుట్టగతులు లేకుండా పోతారు, పురుగులు పడి సస్తారు. ఒక మంచి మనిషిని బాధ పెట్టి ఇప్పుడు సూసైడ్ చేసుకున్నాడా? ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన తర్వాత ఏమి అనలేక ఎందుకు ఆత్మహత్య చేసుకుంటారు మీరు? పిరికి వాళ్ళు, మీ మంచితనంతో వాళ్ళు ఆడుకుంటున్నారు. సూసైడ్ చేసుకోవద్దయ్యా, తీసుకోపోయి దాన్ని చెరువులో, మూసీ నదిలో ముంచి అలాంటి వాళ్ళని చంపేయాలి. నీకేం తక్కువ చేశాడు? నెల రాగానే 2 లక్షల జీతము. అంత ప్రేమగా చూసిన మనిషిని ఇంత మోసం చేసి నువ్వు 6 మందితో నువ్వు సంబంధాలు పెట్టుకున్నావే, నువ్వు మంచివేనా? నువ్వు ఆడదానివేనా? అడుగుతున్నా నేను. ఎందుకంటే హస్బెండ్ పేదవాడైతే వ్యవసాయం చేస్తే వదిలేసి మంచిగా చూసుకునే వాళ్ళను మనం వెనుకబడడం లేకపోతే తిరగడం చూస్తాం. అవును, ఇతనికి లగ్జరీ లైఫ్ ఇచ్చే అంత అన్నీ ఉంది, సొంత ఇల్లు ఉంది, అన్నీ ఉన్నా కూడా ఎందుకు ఇలాంటి కనెక్షన్ పెట్టుకోవడం? ఏంటంటారు? వాళ్ళ మైండ్లో ఏముంది? మైండ్ చెప్పాలంటే కోరికలు ఉంటారు కదా, ఆ కోరికలతో బలిసి మదమెక్కి కొట్టుకొని సస్తున్నారు. కోరికలు ఇంకా సావట్లా. అది ఎంత కోరికను ఆమెకి 6 మంది అంటే. వీళ్ళ బతుకులు నిజంగా చెప్పాలంటే, దేవుడు ఉంటాడు కర్మ రూపంలో, దానికి ఉంటుంది. ఆ పాపం చిన్న బాబు అస్సలు చిన్న బాబు 17 నెలల బాబు మనసే. అయితే అలాంటి పిల్లల్ని వదిలేసి నువ్వు బాయ్ ఫ్రెండ్తో ఎంజాయ్ చేసుకుంటూ పోతే, ఆ పిల్లోడు ఏడ్చి గుక్క బట్టి చనిపోతే
ఆ పాపం ఎవరికి? చనిపోవాలని అలా చేసింది అనుకుంటా. నిజమే. 5 గంటలు ఏడ్చి చనిపోవాలని అడిస్తే అమ్మ సిగ్గుండాలి నీకు, దాన్ని తీసుకుపోయేసి అది ఎక్కడుంది, ఏ అడ్రస్లో ఉంది చెప్పి అది దానికి మళ్ళీ మనకి లొకేషన్ పెట్టిస్తే నేనే పోయి దాన్ని తీసుకొని పోయి చంపేస్తాను. నేను వదిలిపెట్టకూడదు ఇలాంటి వాళ్ళని. మీరు పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకుంటారు? మీరు ఇలా తిరిగే వాళ్ళైతే పెళ్ళిళ్ళు చేసుకోవద్దమ్మా, దయచేసి చేసుకోవద్దండి. మీరు పిల్లల్ని కని ఆ పిల్లల జీవితాల్ని నాశనం చేస్తున్న పసిపిల్లలు దేవుళ్ళతో సమానమయ్యా, దేవుళ్ళతో సమానం. అన్యం పుణ్యం ఎరుగున పిల్ల. మనం అంటాము ఒక దెబ్బ కొడతారే వాళ్ళ ముఖాల్లో మనం దేవుణ్ణి చూసుకోవాలని చెప్పేసి ఇలా మాట్లాడుకుంటామే. అలాంటి పిల్లల జీవితాలతో ఆడుకుంటుంటే పురుగులు పడి వస్తుంది ఆమె, మామూలు చావు రాదు. కానీ అతను చనిపోకూడదు, ఛీ ఇలాంటి ఆమెనా అని చెప్పేసి దాన్ని చంపేసి ఆ పిల్లోని తీసుకొని పోయి ఉంటే ఈరోజు మనం గర్వంగా చెప్పుకునే వాళ్ళము. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఎప్పుడైతే అతను చనిపోయాడో నెలలోపే మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకుంది. ఎట్లా చూడొచ్చు? నెలలోపే మళ్ళీ వేరే పెళ్లి చేసుకుంది హస్బెండ్ చనిపోయినాక. చేసుకుందా? ఇంకేంటి, ఇంకో పెళ్ళి. వాడేం చేయాలంటే ఇప్పుడు చేసుకున్నాడు అన్నీ తెలిసి కూడా చేసుకుని ఉంటాడు, అన్నీ తెలిసే చేసుకుని ఉంటాడు. మరి ఇప్పుడు సోషల్ మీడియాలో వచ్చేసింది, ఎవ్వరికి తెలియకుండా ఉంటుంది. ఇప్పుడు బయటికి రాలేదనుకోండి, సపోజ్ మీరన్నట్టే పెళ్లి చేసుకుందనుకోండి, నాయన నువ్వెవరో తెలియదు కానీ నువ్వు పెళ్లి చేసుకున్న నెల లోపల భర్త చనిపోయిన నెలకే పెళ్లి చేసుకుందంట. ఆమె జీవిత చరిత్ర నువ్వు కనుక్కో, తొందరగా కనుక్కో నాయన. 6 మందిని అయ్యా మెయింటైన్ చేసింది ఆమె. 6 మందిని పెట్టుకొని లవ్ చేసేసి వదలకూడదు. నువ్వు తెలుసుకొని ఆమె జీవిత చరిత్ర తెలుసుకొని ఆమె ఏందో తెలుసుకొని చేసేయి, లేపేయి. ఇలాంటి నిజంగా నేను సమాజము మనం మార్చలేము. ఇంకా సమాజం ఎక్కడికి పోతుందో మనకు అర్థం కావట్లేదు. మారండి, దయచేసి మారండి. ఇలాంటి వాళ్ళు మీరు భర్త మంచి సంపాదించే మనుషుల్ని ఇల్లు కొనిచ్చాడు, 2 లక్షల జీతము, కారు, లగ్జరీ లైఫ్ ఇచ్చినప్పుడు చాలు నాయన, దేవుడా చాలు, మాకు ఇంకా ఈ లైఫ్ చాలు, నువ్వు ఉన్నావు స్వామి అని బతకాలి. ఇలాంటి సంబంధాలు పెట్టుకొని పిల్లలు అనాథల్ని చేసి నువ్వేం బాగానే ఉంటావు తల్లి. నువ్వు పెళ్ళిళ్ళ మీద పెళ్ళిళ్ళు చేసుకుంటావు, లవ్ మీద లవ్ చేస్తుంటావు, అందరి ఆస్తులు కూడబెట్టుకుంటుంటారు, అన్ని ఆస్తులు మొత్తం రాసి ఇచ్చేస్తారు. మన అప్పుడు కాలంలో, రాజుల కాలంలో ఆడవాళ్ళ గురించి యుద్ధాలే జరిగినాయని చెప్తారు. నిజమే, ఇప్పుడు యుద్ధాలే చేసుకుంటున్నారు ఎవరు? లవ్ చేసిన వాళ్ళు. అదేమో రాజుల కాలం అన్నమాట. ఇది ప్రేమలు, కామాలు. మన బ్రహ్మం గారు ఒక మాట చెప్పారు, రాను 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 ఈ భూమి మీద కామాంధులు ఎక్కువైపోతారు, చూడండి బ్రహ్మం గారు రాశారయ్యా, దాని ప్రకారమే నడుస్తుంది. నిజంగా ఇలాంటి ఆడవాళ్ళని ఏం చేయాలో తెలుసా? చనిపోకండి. మీకు తెలిసిన తర్వాత ఆత్మహత్యలు చేసుకోకండి.